ఒక యవనస్తుడు వాక్య పరిచర్య చేస్తూ అంటున్నాడు, నేను ఒకవైపు వాక్యాన్ని మీకు అందిస్తున్నాను కానీ లేదు, నాకున్న శ్రమలు మీకు తెలియవు. ఎదుట సమస్యలు ఉన్నాయి, నా వెనక సమస్యలు ఉన్నాయి, నా కుడివైపు సమస్యలు, ఎడమవైపు ఆపదలు ఉన్నాయి, చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అల్లాడిపోతున్నాను, తల్లడిల్లిపోతున్నాను అని చెప్పి తన గోడు చెప్పుకుంటున్నాడు. వాక్య పరిచర్య చేస్తూనే తన బాధ వెళ్ళగక్కుంటున్నాడు. అటువంటి సమయంలో వెనక కూర్చొని ఒక పెద్ద ఆయన గట్టిగా దేవునికి స్తోత్రం అని చెప్పి అన్నాడు. ఈయనకి కోపం వచ్చింది కుర్రోడికి. ఏమి తాతయ్య, ఆర్థిక ఇబ్బందులు అని చెప్పి నేను బాధపడుతూ ఉంటే నువ్వేమిటి దేవునికి స్తోత్రం అంటావు అని అంటే, ఆ తాతయ్య అంటున్నాడు, బాబు నీ ముందు కష్టాలు ఉన్నాయి, నీ వెనక కష్టాలు ఉన్నాయి, నీ కుడివైపున కష్టాలు ఉన్నాయి, నీ ఎడమ వైపున కష్టాలు ఉన్నాయి, కానీ పైన ఎప్పుడు కూడా ఓపెన్గానే ఉంది, పైకి చూడు అన్నాడు. ప్రపంచంలో నీకు అన్ని దిక్కుల్లోంచి కష్టాలు రావచ్చు, కానీ నీకు ఒక శుభవార్త, పైకి చూడు, అది ఎప్పుడు ఓపెన్గానే ఉంది. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, వ్యాధి బాధలు వచ్చినప్పుడు ఖచ్చితంగా చేయాల్సిందని తెలుసా? ప్రార్థన.